ప్రభు చెప్పింది ఏంటంటే, ఒకడు నీ కుడి చెంప మీద కొడితే రెడీ, నీ ఎడము చెంప కూడా ఆయన వైపుకి నువ్వు త్రిప్పాలి. ప్రైజ్ ది లార్డ్. యూదులకి ఎడం చెంప మీద కొడితే అది పెద్ద అవమానం. కుడి చెంపల మీద ఇంకొక 4 దెబ్బలు వేసుకుని పర్వాలేదు కానండి, ఎడము చెంప మీద కొడితే వాళ్ళని అవమానపరిచినట్లు, వాళ్ళని కించపరిచినట్లు, వాళ్ళని హీనపరిచినట్లు, వారిని అవమానపరిచినట్లు. ప్రభు అంటాడు, ఒకడు నీ కుడి చెంప మీద కొట్టాడనుకో, నిన్ను ఒకడు అవమానపరిచాడనుకో, మరింతగా అవమానపరచడానికి నీ ఎడము చెంప కూడా చూపించు. ఇంకెంత అవమానపరుస్తావు? అవమానపరచు. ప్రైజ్ ది లార్డ్. ఒక పెద్ద ఆయన ఇలాగే వాక్యం చెప్తుంటే ఒకడు తన చెప్పు తీసి ఆ సేవకుడి మీద విసిరాడంటండి. చెప్పు తీసి విసిరాడంట. అప్పుడు ఆ పెద్ద ఆయన అవమానంగా ఫీల్ అయిపోయి అక్కడి నుండి వెళ్ళిపోకుండా, ఎవడురా వాడు ఒకే చెప్పు విసిరితే ఏం చేసుకునేదిరా, ఆ రెండోది గడు విసిరేవనుకో పనికి వస్తుంది కదా. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇది కాదా క్రైస్తవ జీవితం అంటే? ప్రైజ్ ది లార్డ్. మదర్ తెరెసా మీద ఒక ఆయన, మదర్ తెరెసా పేద ప్రజల కోసం సహాయాన్ని కోరుకుంటే, కారు ఆపి సహాయాన్ని కోరుకుంటే ఆయన విండో దించి, అద్దం దించి ఏంటంటే ఆమె చేతులు చాపుంటే ఆ చేతుల మీద ఉమ్ము ఊసాడంట. ఉమ్ము ఊసి సిగ్గులేదానికి ఇలా అడుక్కోవడానికంటే ఆమె వెంటనే ఆ ఉమ్ముని తుడిచేసుకొని మరలా చేతులు చాపి, ఉమ్ము ఊసింది నాకు, నేను దాన్ని తీసుకున్నాను, కానీ పేద ప్రజలు కొంచెం మీరు సహాయం చేయండి అనేసరికి అవతల వ్యక్తి గుండె తరుక్కుపోయిందంట. ఇంత వినయమా, ఇంత తగ్గింప! వెంటనే ప్రియులరా, వెంటనే ఆ మదర్ తెరెసా ఏంటండి వారికి సహాయాన్ని అందించడమే కాకుండా ఆయన బతికినంత కాలం ఆ ఫౌండేషన్కి హెల్ప్ చేస్తూనే ఉన్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకడు నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడము చెంప కూడా చూపించు. ఇంకెంత నన్ను అవమానపరుస్తారా, నన్ను కించపరిచారా, పగ తీర్చుకుంటాను. కంటికి కన్ను. లోకంలో చాలామంది ఇదేనండి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, నాకు తెలిసిన ఒక కుటుంబం, ఆవిడ ఎప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు ఆమెకు తెలిసిన ఒక సిస్టర్ అక్కడ ఉంటారు. ఆమె కారులో ఈమెను ఎక్కించుకొని వచ్చేవాళ్ళంట. ఓ రోజు ఇంకెవరో ఎక్స్ట్రా ఆ కారులో ఉండడం వల్ల, ఈరోజు మీరు ఆటోలో వచ్చేసేయండి, నాకేమో వీలు పట్టలేదు, వేరే ఫ్రెండ్ ఎవరో వచ్చారు, వాళ్ళని తీసుకెళ్తున్నాను ప్రార్థనకి, మీరు ఆటో గిట్టేదని పట్టుకుని వచ్చేసండి, రిటర్న్లో అవసరమైతే నేను మిమ్మల్ని ఎక్కించుకుంటానంటే, ఈమె మనసులో బాధ పెట్టేసుకుని వెళ్ళి తన భర్తతో పోట్లాడి, ఆమెకి కారు ఉందనే కదా ఆమె అంత బిల్డప్ ఇస్తుంది, నా కూడా రేపు ఉదయాన్నే లోపల కారు కావాలి. అర్థమైందండి? పంతం. నా స్థాయి ఏంటి, నా స్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, కారు కొనగలిగిన స్తోమత నా యజమానుడికి ఉందా, ఆ కార్ని మెయింటైన్ చేసుకోగలిగిన స్తోమత నాకుందా, ఇవన్నీ నాకు చెప్పొద్దు. నీవు నాకు బండి కొనిస్తావా లేదా, కారు కొనిస్తావా లేదా? పంతానికి కారు కొని, పంతానికి లోన్ మీద లేకపోతే అప్పు చేసి కారు కొని చర్చికి వచ్చింది, మంచిది. దీనివల్ల అవతల ఆమెకి ఏమైనా నష్టం ఉందండి? నువ్వు కారు తెచ్చుకుంటే నాకెంత, కారు తెచ్చుకోకపోతే నాకెంత, నువ్వు కారులో కాకపోతే ఫ్లైట్లో తిరుగు, నాకేంటి బాధ? ఈరోజు మనుషులు పంతానికి వెళ్ళడం, పగ తీర్చుకోవాలని ఆరాటపడ్డం, ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. క్రీస్తు ప్రభులు వారు సిలువ మరణాన్ని పొందినంతగా తను తగ్గించుకున్నారు. యేసు ప్రభు ముఖం మీద ముసుగు కప్పి కొట్టి, నిన్ను కొట్టింది ఎవరు? ప్రవచనం చెప్పమన్నారు. ప్రవచనాన్ని ఎగతాళి చేశారు, ప్రభుని ఎగతాళి చేశారు. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ప్రభు కోరుకోలేదండి. ఆయన కలవరి సిలువలో ప్రియులరా తన ప్రాణాన్ని త్యాగం చేసేటప్పుడు, తండ్రి వీళ్ళేమి చేయించున్నారు, వీళ్ళు ఎరుగరు గనక వీరిని క్షమించమని క్షమించాడు. గనుకనే మహాకాశాన్ని దాటుకుంటూ మహిమ కలిగిన సింహాసనాన్ని చేరుకున్నాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. శాస్త్రుల నీతి కంటే నీ నీతి అధికంగా ఉండాలి. పగ తీర్చుకోలేనిది కదండి. కొట్టేవాడు అన్నాడు, సరే ధర్నా చేస్తాము, రోడ్ల మీద ర్యాలీ చేస్తాము. క్రైస్తవుడు పండుకున్న సింహం నిద్ర లేపారనుకో, ఏంటంటే ఇది కాదు కదా ప్రభు మనకు చెప్పింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూసుకుందామా, ఊరికే ఉంటున్నానని రెచ్చిపోతున్నారా? రండి, ఏలూరు సెంటర్కి రమ్మంటారా? ఏ సెంటర్ ఇదా? ప్రైజ్ ది లార్డ్. నిన్ను
కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప కూడా చూపించమంటే నీవు ఇంకెంత అవమానపరిచినా నేను రెడీ. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా.